ఈ వీడియోలో మనం సెఫిక్సిమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెఫిక్సిమ్ అనేది ఒక యాంటీబయాటిక్. వివిధ రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్ అని ప్రసిద్ధి చెందింది. బ్యాక్టీరియా పెరుగుదలను ఆపుతుంది. ముఖ్యంగా దీనిని వాడేటప్పుడు వైద్యుల సూచనకు మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. పెద్దలు రోజుకు ఒకసారి తీసుకోవచ్చు మరియు పిల్లలు 12 గంటల వ్యవధిలో రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. మన ఛానల్కు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్పై ప్రెస్ చేయండి. సెఫిక్సిమ్ను ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఛాతీ, చెవి, ముక్కు, టాన్సిల్స్, నాసికా వైరస్, గొంతు, మూత్రపిండాలు, మూత్రనాళాలు, ఎముకలు, కీళ్ళు, చర్మం, లైంగిక అవయవాలు, గర్భాశయం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా మూత్రనాళము ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ జ్వరం, బ్రోంకైటిస్, నిమోనియా, సైనసైటిస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా సెఫిక్సిమ్ చాలా బాగా పనిచేస్తుంది. సెఫిక్సిమ్ మోతాదు 12 ఏళ్లలోపు పిల్లలకు అయితే కిలోగ్రాముకు 8 mg చొప్పున, 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు మరియు పెద్దలకు రోజుకు ఒకసారి 400 mg చొప్పున ఇవ్వవచ్చును. సెఫిక్సిమ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా చికిత్స చేయగలదు. ఇది పురుషులు మరియు స్త్రీలలో సిసేరియా, గనేరియా వలన లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి జాగ్రత్త తీసుకోవచ్చు. శ్వాసకోశ, జీర్ణాంతర ప్రేగు, మూత్ర మరియు జననేంద్రియ మార్గము, నాసికా మార్గము, మధ్య చెవి, నాడీ వ్యవస్థ మరియు మస్క్యులోస్కెలటల్ వ్యవస్థలో వివిధ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సెఫిక్సిమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా యొక్క సెల్ గోడలను నిర్వీర్యం చేసి బ్యాక్టీరియాను చనిపోవడానికి సహాయపడుతుంది. సెఫిక్సిమ్ వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఈ దుష్ప్రభావాలు చాలా తక్కువ మోతాదులో ఉంటే పట్టించుకోవాల్సిన పని లేదు. అదే దుష్ప్రభావాలు ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే, సివియారిటీ ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే మీ దగ్గరలోని డాక్టర్ను సంప్రదించగలరు. ముఖ్యంగా కొన్ని దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం. సెఫిక్సిమ్ వాడడం వల్ల ముఖ్యంగా లూజ్ మోషన్స్, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు, కడుపు నొప్పి, అజీర్ణం, తలనొప్పి ఇవి చాలా మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏవైనా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా సివియర్గా ఉన్నట్టయితే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. సాధారణంగా మెడికల్ షాప్లో లభించే సెఫిక్సిమ్ బ్రాండ్స్ నేమ్స్ టాక్సిమ్ ఓ, ఇది ఆల్కెమ్ కంపెనీది, అండ్ జిఫీ ఒకటి ఉంటుందండి, అది ఎఫ్డిసి కంపెనీది. తర్వాత మిలిక్సిమ్ సివి అని గ్లెన్మార్క్ కంపెనీ నుంచి ఉంటుంది. సెఫ్టాస్ అని ఇంటాస్ కంపెనీ నుంచి ఉంటుంది. మహాసెఫ్ అని మ్యాన్కైండ్ కంపెనీ నుంచి ఉంటుంది. ఇవి చాలా బ్రాండెడ్ కంపెనీస్. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని మొదటి లక్షణం జ్వరంగా ఉంటుంది. ముఖ్యంగా గొంతు, టాన్సిల్స్, మధ్య చెవి మొదలైన బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లో జ్వరాలకు చికిత్స చేయడంలో సెఫిక్సిమ్ చాలా బాగా పనిచేస్తుంది. మరిన్ని హెల్త్ రిలేటెడ్ అండ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.